టాలీవుడ్తో పాటు పలు సినిమా పరిశ్రమలను కుదిపేసిన పైరసీ సైట్ ఐబొమ్మ మళ్లీ వెలుగులోకి వచ్చింది. గతంలో ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవిని అరెస్టు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అతనితోనే ఐబొమ్మ బప్పన్ టీవీలు దానికి సంబంధించిన డొమైన్లు క్లోజ్ చేయించారు. కాగా ఈ సైట్లు మళ్లీ వెలుగులోకి రావడంతో మరో ఫిర్యాదు ఇచ్చిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ యాంటీ పైరసీ యూనిట్ కేసు దర్యాప్తు చేయాలని కోరింది. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. సో గతంలో దేశవ్యాప్తంగా తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటుగా పలు ఇండస్ట్రీలకు సంబంధించిన దాంట్లో ఐబొమ్మ చాలా తలనొప్పిగా మారింది వీళ్ళందరికీ. గతంలో దీని మీద ఛాలెంజింగ్గా తీసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో అప్పుడు ఇమంది రవి పోలీసులకి ఛాలెంజ్ కూడా విసిరాడు. దమ్ముంటే పట్టుకోండి అంటూ ఛాలెంజ్ విసిరారు. ఈ పోలీసులు కూడా ఈ కేసుని చాలా చాకచక్యంగా దర్యాప్తు చేసి అతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అతని చేతనే పలు డొమైన్లన్నింటినీ కూడా క్లోజ్ చేయించారు. అతని వద్ద ఉన్నటువంటి హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి డేటా అంతా కూడా క్రాష్ చేయించారు. సో అనంతరం కొన్ని రోజుల పాటు ఐబొమ్మ అండ్ బప్పం టీవీలు సైలెంట్గా ఉన్నాయి. అంటే డొమైన్లో ఎక్కడ కూడా వెబ్సైట్లో మన గూగుల్లో వెతికినప్పుడు ఎక్కడా కనిపించలేదు. కానీ కొన్ని రోజులుగా బప్పం టీవీ దాంతోపాటుగా ఐబొమ్మకి సంబంధించినటువంటి వెబ్సైట్లు అందులో కనిపిస్తున్నాయి. రీసెంట్గా రిలీజ్ అయినటువంటి సినిమాలన్నింటి కూడా అందులో కనిపిస్తున్నాయి. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో అన్నీ కూడా సినిమాలు అందులో ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే గతంలో ఉన్నటువంటి బప్పం టీవీకి ఇప్పుడు ఉన్నటువంటి దానికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఓటీటీ ప్లాట్ఫామ్ని చాలా ప్రీమియం కంటెంట్తో ఉన్నట్టుగా ఆ వెబ్సైట్ని క్రియేట్ చేశారు. రెగ్యులర్గా మనం ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన తర్వాత, ఇమంది రవి అరెస్ట్ అయిన తర్వాత ఆ బప్పం టీవీలు కొన్ని వీటికి సంబంధించినటువంటి మీమ్స్ కొన్ని వచ్చాయి. దాంతోపాటుగా కొన్ని ఫేక్ ఇలాంటివి బప్పం టీవీకి జస్ట్ ఒక ఫ్రేమ్ లాగా క్రియేట్ చేశారు, జస్ట్ వెబ్ పేజ్ లాగా క్రియేట్ చేశారు. కానీ వాటిలో ఎలాంటి సినిమాలు ప్లే అవ్వలేదు. జస్ట్ చాలామంది అతనికి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా ఉన్న వాళ్ళు చాలామంది వెబ్ పేజీలు క్రియేట్ చేశారు, కానీ వాటి ప్లే అవ్వలేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి బప్పం టీవీ అండ్ ఐబొమ్మకి సంబంధించినటువంటి దాంట్లో అవి మనం క్లిక్ చేస్తే అవి డైరెక్ట్గా బెట్టింగ్ యాప్స్కి వెళ్తున్నాయి. తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత ఆ సినిమా ప్లే అవుతుంది. మనం తనిఖీ చేసి చూసాం. సో దీని మీద యాంటీ పైరసీ యూనిట్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉన్నటువంటి యాంటీ పైరసీ యూనిట్కి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మణీంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఈ బప్పం టీవీ అండ్ ఐబొమ్మకి సంబంధించినటువంటి సైట్లు రన్ అవుతున్నాయి. దీంతో పాటుగా ఐబొప్పం అనేటువంటి మరొక సైట్ కూడా క్రియేట్ చేశారనేది ఆయన కంప్లైంట్లో మెన్షన్ చేశారు. ముఖ్యంగా ఇందులో చాలా అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్ వాడారు. గతంలో పోలీసులు వాటిని టేక్ డౌన్ చేశారు. చాలా డొమైన్స్ ఉన్నాయి. అందులో బప్పం టీవీకి సంబంధించినటువంటి చాలా పేర్లతోటి అవి నిర్వహించారు. ఒకదానికి క్లిక్ చేస్తే మరొకదానికి రూట్ అయ్యే విధంగా పలు రకాల డొమైన్ క్లిక్ చేశారు. వీటన్నిటితో బెట్టింగ్ యాప్స్ తోటి టైఅప్ అయ్యి క్లిక్ చేయగానే బెట్టింగ్ యాప్స్కి వెళ్ళిన తర్వాత బెట్టింగ్ యాప్స్ నుంచి నేరుగా ఇమంది రవికి డబ్బులు వచ్చాయి. సో ఇలా దాన్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆ కోడింగ్ అంతా కూడా గతంలో పోలీసులు ఆ వెబ్సైట్లో ఉన్నటువంటి వీటన్నిటిని కూడా క్లోజ్ చేయించారు. కానీ ఇప్పుడున్నటువంటి వెబ్సైట్లో చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో ఆ కోడింగ్ని డిస్ట్రాయ్ చేయకుండా అందులో క్రియేట్ చేసినట్టుగా వాళ్ళు యాంటీ పైరసీ యూనిట్ గుర్తించింది. దాంట్లో డీబగ్గింగ్ టెక్నాలజీని వాడారు. దాంతోపాటుగా యాంటీ స్క్రాపింగ్ జావా స్క్రిప్ట్ని వాడారు. ఎవరు కూడా దీన్ని డిస్ట్రాయ్ చేయకుండా కోడ్లోకి ఆ వెబ్సైట్లో ప్రవేశించి దాన్ని డిస్ట్రాయ్ చేసి టేక్ డౌన్ చేయకుండా ఇందులో చాలా జాగ్రత్త పడినట్టుగా వాళ్ళు చెప్పారు. దీని మీద చర్యలు తీసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. సో ఆల్రెడీ ఈ కేసు తర్వాత చాలా అప్పుడు ఇమంది రవి వాడినటువంటి టెక్నాలజీ అన్నింటినీ కూడా ఇటువంటి కేసుల్ని దర్యాప్తు చేసేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ని అటు సైబర్ క్రైమ్ పోలీసులు డెవలప్ చేసుకున్నారు, టూల్స్ని కూడా డెవలప్ చేసుకున్నారు. సో చూడాలి. దీనికి సంబంధించిన కేసులో ఆల్రెడీ ఒక టీం పనిచేస్తుందని పోలీసులు చెప్పారు. సో ఆల్రెడీ కేసు నమోదైన దగ్గర నుంచి కూడా ఈ సర్వర్ల మీద దాదాపు ఒక టీంని ఏర్పాటు చేసి ఎక్కడెక్కడి నుంచి ఆపరేట్ అవుతున్నారు గుర్తించగా ఇవన్నీ విదేశాల నుంచి ఆపరేట్ అవుతున్నాయి. ఆల్రెడీ ఇమంది రవి అరెస్ట్ అయ్యాడు. బెయిల్పై విడుదలైన తర్వాత రెగ్యులర్గా ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకం పెట్టి వెళ్తున్నాడు. అతనికి ఫోన్ కానీ ఇంటర్నెట్ కానీ సదుపాయం ఉండొద్దని కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా కోర్టు ఉన్నాయి. సో అయినా కానీ ఇటువంటి రావడం పట్ల అటు సినిమా ఇండస్ట్రీ తీవ్ర ఆందోళనకు గురవుతుంది. ఈ ఆందోళనతోనే వెంటనే ఫిర్యాదు చేశారు. దీని మీద చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతానికైతే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఒక టీంని ఏర్పాటు చేసి రన్ చేస్తున్నారు. సో దీన్ని ఎలా విధంగా అయినా క్లోజ్ చేయాలని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. గతంలో ఏ రాష్ట్ర పోలీసులు కూడా సాధ్యం కానటువంటి ఈ ఐబొమ్మ సైట్ని క్లోజ్ చేయడం తెలంగాణ పోలీసులు చాలా ఛాలెంజింగ్గా తీసుకొని క్లోజ్ చేశారు. సో మళ్ళీ కొన్ని నెలల తర్వాత వెంటనే ఈ మళ్ళీ కనిపించిన సినిమా ఇండస్ట్రీని కొంత కుదిపేస్తున్నటువంటి అంశం. సో దీని మీద పోలీసులు చర్యలు చేపట్టారు. ఆల్రెడీ టీం పనిచేస్తుంది. ఓటు